ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు మనం తెలుసుకునే 66వ దివ్యదేశం తిరువళ్ళ అంటారండి. ఈ దివ్యదేశం యొక్క గొప్పతనాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ ఘంటాకర్ణుడు అనే రాక్షసుడు, శంకరమంగళ అనే మహాభక్తురాలు, సప్తర్షులు, దుర్వాస మహాముని అనుగ్రహించి నా క్షేత్రం దర్శనమిచ్చిన క్షేత్రం అన్నమాట ఇది. ఇక్కడ నమ్మాడు వారు, తిరుమంగ్యాల వారు కూడా స్వామికి మంగళాశాసనం చేసినట్టుగా చరిత్ర చెబుతుంది. ఇక్కడ శ్రీకృష్ణుడి ఆజ్ఞతో రాజులు ఇక్కడ ఒక స్వామికి ఇక్కడ గుడిని కట్టించారని కూడా చెప్తారు. ఇక్కడ ఏంటంటే శంకరమంగళ అన్న ఒక మహాభక్తురాలు, ఆవిడ ఎప్పుడూ ఏకాదశి ద్వాదశి వ్రతాలు చేస్తూ ఉండేది. అక్కడికి ఆవిడ చేసే వ్రతాన్ని నాశనం చేయటానికి ఒక రాక్షసుడు వచ్చి ప్రయత్నం చేస్తుంటే ఆవిడ స్వామికి మొరపెట్టుకుంటే స్వామి ప్రత్యక్షమై సుదర్శన చక్రాన్ని వేస్తే ఆ సుదర్శన చక్రం వల్ల అతను ఆ రాక్షసులు మరణించడం జరుగుతుంది. అప్పుడు ఆవిడ శంకరమంగళ అన్న ఆవిడ అమ్మవారిని కూడా చూపించమంటే స్వామివారు ఆవిడకి లక్ష్మీ అమ్మవారిని తన హృదయంలో చూపించారు. ఆవిడిచ్చిన నివేదనని నివేదనని స్వీకరించారు. అదేవిధంగా ఇప్పుడు ఏంటంటే ఆవిడలాగానే ఎవరన్నా భక్తులు ఉంటే వాళ్ళని అనుగ్రహిస్తానని ఆయన ఒక చేతిలో మామిడికాయ పచ్చడి కలిపిన అన్నాన్ని పెట్టుకుని ఉంటారనమాట. ఇక్కడికి ఎవరైనా సరే భక్తులు వచ్చి వారు కనుక స్వామికి ఈ నివేదనలు కనుక చేస్తే వారు అనుకున్న ఏమన్నా ఆటంకాలన్నీ ఉంటే ఏంటది ఆవకాయ పచ్చడితో చేసిన అన్నం అది స్వామివారికి నివేదన చేస్తే వారు అనుకున్న ఏమన్నా ఆటంకాలు ఉంటే అవి తొలగించేస్తాడనమాట స్వామి. అంతేకాకుండా ఘంటాకర్ణుడు అని అంటారు కదండి, అతను ఒకసారి శివుడు ఆదేశం ప్రకారం ఇక్కడ ఈ స్వామికి తపస్సు చేస్తే అతని యొక్క ఇదికి మెచ్చి స్వామి బద్రీనాథ్లో ఆయనకి మంచి సేవని అనుగ్రహించడం కూడా జరిగింది. ఇది ఈ క్షేత్రం యొక్క గొప్పతనం. జై శ్రీమన్నారాయణ.